వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, 10 కీలక అంశాలపై కొనసాగుతున్న చర్చ. లిక్కర్ స్కామ్ సూత్రధారి విజయసాయిరెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి రమ్యకృష్ణ. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 10కి పైగా అజెండా అంశాలతో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఈ నెల 15 నుంచి రాష్ట్రమంతటా 5 కేటగిరీల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి ఆమోదం తెలపనున్నారు. ఏపీ ల్యాండ్ ఇనిషియేటివ్ అండ్ టెక్ హబ్స్ పాలసీ 2024-29పై చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. పర్యాటక శాఖ పరిధిలో 22 హోటళ్లు, రిసార్టులు, క్లస్టర్ల నిర్వహణ కోసం ఏజెన్సీ కంపెనీ నిర్ణయాధికారాన్ని ఆ శాఖ ఎండీకి కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. నూతన బార్ లైసెన్స్ పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. లిక్కర్ దుకాణాల్లో పర్మిట్ రూములు అనుమతించనున్నారు. నాయి బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పించే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. మీడియా అక్రిడేషన్ల కొత్త నిబంధనలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో మద్యం స్కామ్ సూత్రధారి విజయసాయిరెడ్డి అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నిర్వహించినప్పుడు స్కామ్ ఎలా జరుగుతుందన్నారు. తమిళనాడులో ప్రభుత్వం నిర్వహించిన స్కామ్ జరిగిందన్నారు. మద్యం కుంభకోణంలో సంబంధం లేదని విజయసాయిరెడ్డి బొక్కాయిస్తున్నారన్నారు. వైకాపా నేతలందరి హస్తం ఉందని ఆరోపించారు. స్కామ్ చేసింది వైకాపా వాళ్ళు కాదని జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు తప్పు చేయాలంటే భయపడతారన్నారు. పార్టీకి చంద్రబాబు హెడ్ మాస్టర్ అని, ఏ తప్పు చేసినా శిక్షిస్తారన్నారు. మీ బంధువు కదా కాదని చెప్పు. రాజకసిరెడ్డికి మాకు సంబంధం లేదు, మాకు బంధుత్వాలు లేవు అని చెప్పు. మీకు గుర్తుందా ఆదాన్ డిస్టిలరీస్ లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక 100 సార్లు చెప్పుంటాను నేను. ఎవడయా వీడు, ఎవడయా ముప్పి అవినాష్ రెడ్డి? రాజకసిరెడ్డి తోడల్లుడో లేకపోతే కజినో? వీళ్ళ బంధువులు కదా మీకు? ఎట్ట చెప్తారా సంబంధం లేదనే? ఏమి ధైర్యం మీకు? ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని, మాకు సంబంధం లేదు, మాకు లిక్కర్ స్కామే జరగలేదు. ఎవరు తిన్నారే? మేము తిన్నాం డబ్బులా, మేము ఎక్కాం ఫ్లైట్ లా హీరోయిన్లతో. మేమేమైనా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు, ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు. బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా. ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి. మీరు ఏమనుభవించారా? రాసభోగాలు. అదేంది ఆ ఫ్లైట్ లేంది, ఆ ఎయిర్ క్రాఫ్ట్ లేంది. ఒక్కొక్కడు మామూలుగా స్పెషల్ ఫ్లైట్ లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోబోతాం, ఒక్కడు పోతాడు ఫ్లైట్ లో. ఈ రోజు మేము అడుగుతున్నాం, వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి. ఏమని? లేదు, నాకు రాజకసిరెడ్డి ఎవరో తెలియదు, ముప్పుడు అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు, వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకెవరో తెలియదు, మిథున్ రెడ్డి నాకెవడో తెలియదు. ఐ డోంట్ నో దీస్ పీపుల్, నాకు వీళ్లతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు. ఇంకా మీ పార్టీ పేరు కూడా చెప్పం కదా. చెప్పగలుగుతారా అని మేము అడుగుతున్నాం. దీనికి సూత్రధారి ది కింగ్ మ్యాన్ మా పొట్టోడు. ఎవడు మా పొట్టోడు? విజయసాయిరెడ్డి, మా పొట్టబ్బాయి. ఈ రోజు మేము అడుగుతున్నాం, విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితుడు. వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నెంబర్ 1 కింగ్ పిన్. మొత్తం నడిపించింది అతనే. ఆ రోజు నేను చెప్పా, పొట్టోడు నమ్మొద్దురా, నమ్మితే సంకనాకిపోతారు అని అన్నానా లేదా? ఎవరైనా మీరు నా మాట విన్నారా? ఏం చేశాడు సాయ్యే? సంకనాకిచ్చేసాడు మిమ్మల్ని. అది నెల్లూరు అంటే.
లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు. ఎవరు విజయసాయి రెడ్డి? మీ ఓడు కాదా? మొన్న వరకు మీరు చేసిన ఈ యదవ పనుల్లో పంచుకోలేదా? వైజాగ్ ఇన్ఛార్జ్ కదా? ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకి ఎవరికి వాటాలు రాలేదా? మళ్ళీ మాకు సంబంధం లేదు. సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా. విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే, విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది, సారాయిలో డబ్బులు సంపాదించాము అని విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికి సంబంధం ఉన్నట్టే కదా? లేకుండా ఎట్టుంటది? ఒక్కసారి మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు మనస్సాక్షిని ఒక్కసారి అడగండి. ఆ మనస్సాక్షి చెప్పొద్దు మీకు వద్దురా అని. కానీ మీరు ఇండ్రగా మేము చెప్తే మేమే మీ మనస్సాక్షి, ఈ ప్రెస్ రూమే మీకు మనస్సాక్షి. మీ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రెస్ రూమ్ లో మాట్లాడిన మాటలు మీరు వినుంటే ఈ రోజు ఇంకొక 20-30 సీట్లు వచ్చుండొచ్చేమో, కానీ మీరు వినలా. ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని. సో విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉంది అనేది విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. తిరుమల శ్రీవారిని సినీ నటి రమ్యకృష్ణ దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె తన కుమారుడితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో రమ్యకృష్ణకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆధార్ కార్డును అప్డేట్ చేయలేదని ఫ్రీ టికెట్ ఇవ్వని కండక్టర్. అరగంట పాటు బస్సును ఆపి గొడవ చేసిన మహిళలు. బైన్సా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పంచాయతీ. ఆధార్ కార్డులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండడంతో టికెట్ ఇవ్వని కండక్టర్. దేగాం గ్రామం వద్ద బస్సును అరగంట పాటు ఆపి గొడవకి దిగిన మహిళలు. नहीं जी, आंध्र भैया वो पुराना उम्मड़ी आंध्र प्रदेश था ना, उम्मड़ी आंध्र प्रदेश था ना, वो आधार कार्ड तेलंगाना का आधार कार्ड अपडेट करके चलाना है। तेलंगाना आधार कार्ड नहीं है। नहीं, हिंदी में बोलता हूँ, हिंदी में बोलता हूँ, तेलुगु में ही बोल, जब से तेलुगु में बोल। మేము ఎప్పుడైనా ఈవిడి మీద పోయినాము. ఈ ఏళ్ళ ఆయన కొత్తగా వేస్తున్నాడు మాకు ఆధార్ కార్డు అవినాడు ఇవినాడు అనుకుంటా. చెప్తే తెలుస్తుంది కదా. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికెలపూడి గ్రామంలో పోలీస్ స్టేషన్ కు దగ్గరలో ఊరు చివర ఉన్న శ్రీ గంగానమ్మ, శ్రీ అంకాలమ్మ, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవాలయంలో అర్ధరాత్రి సమయంలో దొంగలు పడడం జరిగింది. దొంగలు ముందుగా దేవాలయం వెనుక వైపు నుంచి వచ్చి ఆలయ ప్రాంగణంలో ఉన్న విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు కొన్ని ధ్వంసం చేసి ఆ తర్వాత ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయం ముందు భాగంలో ఉన్న వారి వద్ద వస్తువులతో అమ్మవారి హుండీని పగలగొట్టే ప్రయత్నం చేశారు. అది పగలకపోవడంతో ఆలయం ముందు గేటు వేసి ఉన్న తాళాలు పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి తలకి ఉన్న వెండి కిరీటము, అమ్మవారి మెడలో సూత్రాలు, వెండి చెవులు, మెడలో ఉన్న వివిధ రకాల ఆభరణాలు అపహరించి గుడి గోడ దూకి వెళ్ళిపోవడం జరిగింది. ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన పూజారి గుడి గేట్లు తీసి ఆలయంలోకి వెళ్లి చూడగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే విషయం తెలుసుకున్న పూజారి స్థానికంగా ఉన్న తడికెలపూడి పోలీస్ స్టేషన్లో పోలీసు వారికి తెలియజేయడం జరిగింది. హుటాహుటిన విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు జంగారెడ్డిగూడెం సిఐ వెంకట సుభాష్, తడికెలపూడి ఎస్ఐ ఐ చెన్నారావు, వారి సిబ్బంది, క్లూస్ టీమ్, స్క్వాడ్ సిబ్బంది రంగంలోకి దిగి ఆలయ ప్రాంగణంలో చుట్టుపక్కల దొంగల యొక్క ఆనవాళ్లను పరిశీలించడం జరిగింది. తర్వాత ఎవ్వరు డోర్లు పట్టుకోలేదు కదండి. ఎవరు సార్ మనం లోపలికి వెళ్ళి
కేటీఆర్ షిఫ్ట్ అండ్ హార్ట్ కాలేజ్ గుడి ప్రతిష్టాపన 3 సంవత్సరాలు కమిటీ ద్వారా మన సుతం మనకి వేరే చేయించారు సార్. పొందులు గారు చెప్పినట్టు ఆడు వచ్చినట్టు వీడు ఒకేలా ఉంది పెట్టి నాకు దానికి పెట్టి అది ట్రై చేసాడు కానీ హెవీ కోర్స్ అవడంలో అది విష్ణు గారు మంచి స్టాండర్డ్ చేయించారు గుడ్స్ అది. అది బయట ఇప్పుడు తీసు ఇప్పుడు తీతాం గొప్ప సెకండ్ వెండి చెవులు 2, అమ్మవారి అడ్డబొట్టు 1, ముక్కు పొడుగు 1, అమ్మవారి నత్త 1. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం ముందు విద్యుత్ స్మార్ట్ మీటర్ల రద్దుపై వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. వామపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అదానీ సంస్థ ఒప్పందంతో విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు పెంపుకు వ్యతిరేకంగా పట్టణాలైతేనేమి, గ్రామాలైతేనేమి, వార్డులైతేనేమి మామూలు మీటర్లు బదులుగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని, ఆ మీటర్లు బిగించడం వల్ల సెల్ రీఛార్జ్ ఎలా చేసుకుంటామో అట్లా స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల సెల్ రీఛార్జ్ అయిపోయిన తర్వాత స్మార్ట్ మీటర్ల కరెంటు ఆగిపోతుందని, నిరుపేద కుటుంబాలు పూట గడవడమే కష్టం, అలాంటి వారు స్మార్ట్ మీటర్లు రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బులు ఉండవు, కాబట్టి పాత మీటర్లు బిగించడం వల్ల ఎంతో మేలని అన్నారు. అలాగే విద్యుత్ అధికారి ఏడీ గారికి మీ సిబ్బంది బలవంతంగా ఇండ్లకి, షాపులకి కానీ మీటర్లు బిగించకూడదని ఏడీ గారికి వినతి పత్రం అందజేశారు. మీరు ఇలాగే స్మార్ట్ మీటర్లు బిగించినచో దశల వారీగా ఉద్యమం చేపడతామని వామపక్ష నాయకులు తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపుకు వ్యతిరేకంగా, లేకపోతే ట్రూ ఆఫ్ ఛార్జీ, సర్దుబాటు ఛార్జీ అనే రకరకాల పేరు మీద విపరీతంగా ప్రజలపై భారాలు మోపి కరెంటు బిల్లులు పెంచుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలోన ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ విద్యుత్ ఛార్జీలు పెరగడానికి ప్రధానమైన మూలము ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కరోనా టైంలోన విద్యుత్ సంస్కరణ బిల్లుని ఈరోజు పార్లమెంట్లో ఆమోదింపజేసుకోవడం జరిగింది. అంటే విద్యుత్ అనేది ఒకప్పుడు రాష్ట్ర పరిధిలోనే ఉండేది, కానీ ఎప్పుడైతే విద్యుత్ సంస్కరణని ఆ రోజు పార్లమెంట్లో ఆమోదింపజేసుకున్నాడు, విద్యుత్ అనేది కేంద్ర రాష్ట్ర పెత్తనం కిందకి వెళ్ళిపోయింది. కాబట్టి అప్పటి నుంచే విద్యుత్ అనేది ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నాడు. ఈరోజు విద్యుత్ అనేది ఇప్పుడే కాదు, మనం ఈ పోరాటాన్ని ఎంత గట్టిగా కొనసాగించాలంటే మన 2000 సంవత్సరంలోన చంద్రబాబు నాయుడు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విద్యుత్ని అంటే మన విద్యుత్ని ప్రైవేటీకరణ చేయడానికి, అంటే అప్పటి వరకు ఏపీ ఎస్సీబీగా ఉండేది ఇది. ఆ ఏపీ ఎస్సీబీని ఏపీ జన్కో, ఏపీ డిస్కామ్, ఏపీ ట్రాన్స్కో అని చెప్పి 3 భాగాలుగా మార్చాలని చెప్పి విద్యుత్ని ప్రైవేట్ వాళ్ళకి ఏదో ఒక రకంగా ఒకటే గుడ్డ గుర్తుగా అప్పచెప్పంటే కష్టం కాబట్టి దీన్ని విడిగొడితే ఏదో ఒకటి తర్వాత ఒకటి ప్రైవేటీకరణ చేయొచ్చని చెప్పి దుర్మార్గమైన ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో అటువంటి ప్రయత్నం చేస్తే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. దాదాపు 2 నెలల పాటు పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. చివరికి ఆగస్టు 28వ తేదీ బసిరిబాగ్లోన, హైదరాబాద్లోని బసిరిబాగ్లోన వేలాది మంది నిరసన కార్యక్రమం చేస్తే ఆ నిరసనకారుల పైన
పోలీసులు కాల్పు చెప్తే 3 కార్యకర్తలు కూడా చనిపోవడం అని కూడా జరిగింది. ఆ రోజు నుంచి కూడా మొన్నటి వరకు అంటే 2019 కంటే ముందు వరకు కూడా కరెంటు ఛార్జీలు పెంచాలంటే వెనక ముందు చూసేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 8 సార్లు 9 సార్లు కరెంటు బిల్లు పెంచడం జరిగింది. అంటే ఈ రోజు పార్లమెంట్ నరేంద్ర మోడీ విద్యుత్ సంస్కరణ బిల్లు తీసుకురావడం పాన్గల్ మండలం దావాజీపల్లి రాయినిపల్లి గ్రామంలో MJ4 D8 D18 19 కాలువలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ఎక్కడ చూసినా కాలువల్లో జమ్ము చెట్లు పేరుకుపోయాయి, నీళ్లు ముందుకు సాగే పరిస్థితి లేదని అన్నారు. గతంలో దావాజీపల్లి గ్రామ రైతులకు నష్టపరిహారం కూడా అందించామని అన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాయినపల్లి, తైలరాళ్లపల్లి, కొండూరు, ముక్కిడగూడెం, చంద్రబండ తండాలో చెక్ డ్యాంలు ఏర్పాటు చేసి రైతులకు సాగునీరు అందించాము. గతంలో సొంత ఖర్చులతో జమ్మును తొలగించి రైతులకు సాగునీరు అందించాము. కానీ ఇప్పుడు పట్టించుకునే నాదుడే లేడు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించలేకపోతే రైతులతో కలిసి ధర్నా కార్యక్రమం చేపడతామని అన్నారు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు రైతుల సమస్యలను గాలికి వదిలేశారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో పాటు పానగల్ మండలం, వీసనగండ్ల మండలం, చిన్నంబావి మండలం ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఈగారు నేను ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడుతున్నా కొల్లాపూర్. నమస్తే అండి. ఈగారు మన MJ4 దాబాస్పల్లి దగ్గర జమ్ము తీయలేదు, వాటర్ ఇంతవరకు రాలేదు. మరి ప్యాకేజ్ 27 కెనాలే MJ4 D8 దావాస్పల్లి పూర్తిగా సిల్ట్ తీయలేదు, జమ్ము పెరిగిపోయింది కాలువ నిండా. మరి గతంలో మేము ఎట్లా మిషన్లు పెట్టి తీపిస్తుంటిమి. మరి దాని వెంటనే రైతుకు ఇప్పుడు సీజన్ కదా, ఇప్పుడు మనం నీళ్ళు ఇవ్వకపోతే ఇంకా తర్వాత వచ్చి లాభం ఏంది చెప్పండి. బోర్లు ఎండిపోతున్నాయి. వెంటనే కొంత మిషన్లు పెట్టి తీపిచ్చి ఏర్పాటు చేయండి. రాయన్పల్లి గ్రామానికి D18 19 అయితే నీళ్లు అందక సుమారు నెల 2 నెలలు పైగా రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. జూరాల 2.5 నెలలుగా జూరాల నిండి సఫిషియెంట్ వాటర్ ఉండి నీళ్లు సముద్రంలో కలిసిపోయినా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి వాళ్ళ కనీసం నీళ్లు తీసుకొని మన ప్రాంత రైతాంగానికి ఇవ్వాలనేటువంటి కనీస సోయి కానీ ఆలోచన కానీ లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు రాయన్పల్లి గ్రామానికి ఈ పాన్గల్ మండలంలో చూస్తే దావాస్పల్లి నుంచి కనుక చూసుకుంటూ వస్తే దావాస్పల్లిలో సిల్ట్ తీసే దిక్కులేదు. ఈరోజు ఇక్కడికి వస్తే ఇక్కడ నీళ్లు లేవు, నీళ్ళు వస్తలేవు. కింద మళ్ళీ అక్రమంగా కొందరు గూనెలు పెట్టుకొని పైపులు వేసుకొని అవతల వాళ్ళు వాటర్ డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది. రైతాంగానికి నీళ్లు లేవు. కొందరు వ్యక్తుల స్వార్థం కోసం అధికారులు కూడా పనిచేయడం చాలా దురదృష్టకరం అని కూడా చెప్తా ఉన్నాం. గతంలో సాధ్యమైనంత వరకు మేము రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసినాం. రైతుకి ఇబ్బంది అయితే మిషన్లు కూడా సొంతంగా పెట్టి ఆ రోజు నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు. ఈ రోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే అక్రమంగా నేను వనపర్తి జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం, అక్రమంగా ఇక్కడ వేసినటువంటి పైప్ కలవట్ ఏదైతే గూనెలు వేసినారో వాటిని వెంటనే తీసివేయాలి. ఎవరో ఒక వ్యక్తి స్వార్థం కోసం ఇక్కడ అంత పెద్ద గూనెలు వేసి రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. వెంటనే కలెక్టర్ గారు రావాలి. కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి నీళ్ళు ఇచ్చేదానికి కృషి చేయాలని చెప్తా ఉన్నారు. ప్రజాప్రతినిధులు ఎట్లాగూ పట్టించుకునే పరిస్థితి లేదు. మరి జిల్లా మేజిస్ట్రేట్ గా మీరన్నా కనీసం వచ్చి చూడాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్తా ఉన్నాం. సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. సంబంధిత అధికారులను కోఆర్డినేట్ 2 రోజుల్లో రెక్టిఫై చేస్తామని కూడా చెప్పినారు. వాళ్ళు కనుక స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్న రైతుల కోసం కష్టంగా ఫైట్ చేస్తాం, నీళ్లు ఇప్పిస్తామని కూడా చెప్తా ఉన్నాం. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో సాగునీటికి కరెంటు సరఫరా సమస్యతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఎలక్ట్రిసిటీ SE గారితో ఫోన్లో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 3 రోజుల క్రితం గ్రామంలో పంటలకు అసలు కరెంటు లేదని
అలాగే గత 2 రోజులుగా ఒకవైపు 6 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని, దీనివల్ల పంటలకు నీరు సరిగ్గా అందక మొక్కజొన్న పంట ఎండిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ఎమ్మెల్యే ఎస్సీ దృష్టికి తీసుకువెళ్లారు. రైతులందరూ సబ్ స్టేషన్కి వెళ్లి అధికారులకు అడిగితే లో వోల్టేజ్ సమస్య అని, 3 కెపాసిటర్ సెల్స్ 4 బ్యాటరీలు ఉంటే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారు. వెంటనే మెటీరియల్ సప్లై చేసి కరెంటు సమస్య త్వరితగతిన పరిష్కరించి రైతులకు కరెంటు ఇబ్బంది లేకుండా చూడాలని ఎస్సీని ఎమ్మెల్యే ఆదేశించారు. నమస్తే సార్. ఎస్సీ గారు నమస్కారం. ప్రశాంత్ రెడ్డి. ఎస్సీ గారు, ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో వేల్పూర్ మండలము పడిగల్ విలేజ్ ఒకసారి రాసుకోరా. పడిగల్ విలేజ్ సబ్ స్టేషన్ కూడా అదే. అయితే 3 days నుంచి బాగా ఇబ్బంది అవుతుందట. 3 days క్రితం 3 రోజుల క్రితం మొత్తంకే లేదట పవరు. నిన్న నుంచి 2 భాగాలు చేసి 6 గంటలు ఒక్కొక్క సైడు, 6 గంటలు ఒక సైడ్ ఇస్తున్నారట. అయితే మక్కలు బాగా ఇప్పుడు పారకం బాగా అవసరం. మొత్తం ఊరంతా మక్కలు ఉంటాయి. అట్లా 6 గంటలు లేకపోతే ఇబ్బంది అవుతుంది, ఎండిపోతాయి మక్కలు. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉన్నది. ఒకసారి ఇమీడియట్ చెక్ చేయించి అది సెట్ చేయరా. ఏంటంటే వాళ్ళు సబ్ స్టేషన్లో అడిగితే లో వోల్టేజ్ అని అంటున్నారట. ఒక్కసారి ఇమీడియట్ గా సెట్ చేయండి పాపం, లేకపోతే మక్కలు ఎండిపోతాయి. ఎస్సీ గారు థ్యాంక్ యూ. మళ్ళీ నాకు ఏ విషయం చెప్తారా? థ్యాంక్ యూ, నమస్కారం. అయితే మా అక్కడ సొసైటీ చైర్మన్ ఉంటాడు హనుమంత్ రెడ్డి గారు అని, వాళ్ళు రైతులు కొంతమంది వెళ్ళినారట. ఆ సబ్ స్టేషన్కి వెళ్తే ఆయన చెప్తున్నాడు కెపాసిటర్ సెల్స్ ఒక 3 కావాలన్నట, బ్యాటరీస్ ఒక 4 అట. ఆ మెటీరియల్ వస్తే అది మంచిగా అయిపోతుందట. కొద్దిగా మెటీరియల్ ఏర్పాటు చేయరా దయచేసి, తొందరగా ఏర్పాటు చేయండి. థ్యాంక్ యూ. ఎడపల్లి మండలం కున్నాపల్లి గ్రామంలో కలెక్టర్ టి వినయ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు జరిపారు. స్థానికంగా గల పల్లె దవాఖానాను, సహకార సంఘం ఎరువుల గోడౌన్ను సందర్శించారు. ముందుగా పల్లె దవాఖానాలను కలెక్టర్ తనిఖీ చేసి నిర్వహణ తీరును పరిశీలించారు. సిబ్బంది హాజరు, అవుట్ పేషెంట్ల రిజిస్టర్లను తనిఖీ చేశారు. టీబీ ముక్త భారత్ అభియాన్ అమలుతో పాటు సీజనల్ వ్యాధుల నియంత్రణలో చేపడుతున్న చర్యల గురించి ఆరా తీశారు. గ్రామంలో ఇతర ప్రాంతం నుండి వచ్చిన ఒకరికి డెంగ్యూ వచ్చిందని ఆరోగ్య కార్యకర్త శైలజ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో దోమల నియంత్రణ కోసం చేపడుతున్న చర్యల గురించి సమీక్షించిన సందర్భంగా స్ప్రే ఫాగింగ్ చేయడం లేదని వెల్లడి కావడంతో గ్రామ కార్యదర్శి సురేష్పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 1.5 రోజుల నుండి పదే చెబుతున్నప్పటికీ ఇంతవరకు స్ప్రే ఎందుకు చేయలేదని నిలదీశారు. అక్కడ నుండే జిల్లా పంచాయతీ అధికారికి ఫోన్ చేసి అన్ని జీపీల్లో పక్కాగా ఫాగింగ్ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. వానాకాలం సీజన్ పంటకు సంబంధించి ఇప్పటికే 2 దఫాలుగా ఎరువుల వాడకం పూర్తయిందని, చివరిదైన 3వ దఫా వినియోగం సజావుగా సాగుతుందని గుర్తు చేశారు. కలెక్టర్తో స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆశాసు మామూలు విలేజ్ ఈ విలేజ్ లో 3 members ఉంటారు సార్. మాకు 2 villages, ఒకటి మంగళపల్, యాక్టివిటీ ఇదేమో సీరియల్ నెంబర్ 6 యాప్ ఉంది సార్. దాంట్లో ఎంట్రీ చేస్తుంటాను. ఇది నేను ఎప్పుడు దాంట్లో లేనప్పుడు తను నోటిఫికేట్ చేస్తుంది. నేను వచ్చిన మళ్ళీ పాపం వాళ్ళకి నడవాలి రాదు డాక్టర్ ఐఎస్కి ఏదంటే సార్ చెప్తే సార్ వచ్చి చూస్తాను. డిలీట్ చేసుకున్నాం, డిలీషన్ కూడా అయిపోయింది కొన్ని రూరల్. ఇప్పుడు ఇంకెన్ని రోజులు అవసరం పడుతుంది యూరియా? ఇప్పుడు 3rd డోస్ స్టార్ట్ అయింది. 3rd డోస్ కూడా అయిపోయింది. ఇంకా అయిపోతే అయిపోయింది. వాళ్ళు 3rd డోసు వేయాలి. 2nd డోస్ అయిన అంటే ఊళ్ళో కొంతమంది 3rd డోస్ వేస్తే ఇంకా రిక్వైర్మెంట్ అయిపోతుంది. సో ఇది కాకుండా ఇంకెంత అవసరం పడుతుంది? ఇంకో 40 వ్యాక్సిన్ అయితే అయిపోతుంది. ఈ టైం రాకుండా డబ్బులు
ఇదొక బ్రాంచ్ సార్ మాకు సో 5 సెంటర్లలో యూరియా ఉందా? ఓన్లీ వరియా మొక్కజొన్న? ఓన్లీ వరి. డబ్బు ఎంతమంది? 80% సన్నన్నారు. ఫస్ట్ నుండి వేయరా లేదంటే మన బోనస్ నుండి సన్నం వేయడం స్టార్ట్ ఎక్కువ? ఏప్రిల్ మండలంలో ఇక్కడ ఈ విలేజ్కి ఎక్కువ ల్యాండ్ ఉంటుంది సార్. ఏరియా 10,000 మెట్రిక్ టన్. నేను ఇంతవరకు నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి రైతు సేవా కేంద్రాల సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై 3 రోజుల శిక్షణ కార్యక్రమం. అత్యుత్సాహంతో ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్న రైతులు. పంట పెట్టుబడి ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ. వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ శివనారాయణ. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో రామాపురం, గాలివీడు, వీరబల్లి, లక్కిరెడ్డిపల్లి మండలాల్లో రైతు సేవా కేంద్రాలు వ్యవసాయ శాఖ సహాయకులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జేడీఏ శివనారాయణ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం అనేది ప్రకృతి సిద్ధమైన వనరులతో సాగు చేసే పద్ధతిగా ఇది భూసారం పెరిగేలా చేస్తుందని, నేలలో జీవ వ్యవస్థ బలపడుతుందని, నీటి నిల్వ సామర్థ్యం మెరుగవుతుందని, అలాగే తెగుళ్లకు సహజ నివారణ లభించి పంటల ఆరోగ్యం మెరుగవుతుందని, ఇది పూర్తిగా రసాయన రహితంగా సాగు చేసే విధంగా రైతులకు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు కలిగించే విధంగా ఉంటుందని తెలిపారు. ఈ విధానంలో పండిన పంటలు ఆరోగ్యకరంగా ఉండి వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందుతుందని, ప్రజల ఆరోగ్యంతో పాటు భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని కాపాడే శక్తి ప్రకృతి వ్యవసాయానికే ఉంది అన్నారు. డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటమోహన్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలంటే రైతుల పొలాల్లో ఏటీఎం మోడల్, ఏ గ్రేడ్ మోడల్, న్యూట్రీ గార్డెన్ల ఏర్పాటు చేయాలని, ఏ మోడల్స్ ద్వారా రైతులు ప్రత్యక్షంగా ప్రకృతి వ్యవసాయ ప్రయోజనాలను అనుభవించి విశ్వసించి మరింత ఉత్సాహంతో సాగు చేపట్టే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి ఏడీ ఏ జయరాణి, ప్రకృతి వ్యవసాయ ట్రైనర్ వెంకటరమణ, మధుకర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. తర్వాత చాలా నష్టాలు ఉన్నాయి కాబట్టి దాన్ని అవతల 3 రోజులు మత్స్యగా ఉంచడం కోసము. తర్వాత మన ఏదంతా మెట్ట వ్యవసాయం కాబట్టి మెట్ట వ్యవసాయంలో ఈ యొక్క పంటలు వేసినప్పుడు ఒక్క దశలో ఒక పంట వస్తుంది. పంట కాలం అనేది కొన్ని 60 రోజులకు వస్తాయి, కొన్ని 70 రోజులకు వస్తాయి, కొన్ని 100 రోజులకు వస్తాయి, కొన్ని 150 రోజులకు వస్తాయి, కొన్ని 100 రోజులకు వస్తాయి. కాబట్టి మనము వివిధ దశల్లో దశలకు 70 రోజులకు వస్తుంది, అలసంద వేస్తే 90 రోజులకు వస్తుంది, మినిమం అయితే 90 రోజులకు వస్తుంది. ఆ విధంగా దోశ వేసాం అనుకో, దోశ అయితే 60-65 రోజులకు వచ్చేది. ఈ విధంగా మనకు కంటిన్యూస్గా ఏదో ఒక ఆదాయం ఉంది. ఈ విధంగా దీని యొక్క సుస్థిర వ్యవసాయమైన పద్ధతిగా మనం భావించవచ్చు. కాబట్టి మీరు అందరూ పిఎంకేఎస్ని ప్రోత్సహించాలి. ఆల్రెడీ మీరు అందరూ చేసుకుంటారు అనుకున్నాను. ఇంకా అవకాశం ఉంటే చేయించండి. అదొకటి. మనమైతే మన జిల్లాలో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా చేయని విధంగా 13,000 రెడ్ క్రాస్ కిట్స్ని జాతీయ ఆహార భద్రతా మిషన్ పల్సెస్ కింద మన డైరెక్టర్ అలాట్ చేశారు. అందులో కూడా డివిజన్ పంపించారు. కాబట్టి ఇప్పుడు మనకు కందికి ఎప్పుడు దాకా ఉంది? యాక్చువల్గా సెప్టెంబర్ 15 సెప్టెంబర్ ఆఖరిగా కూడా వేసుకోవచ్చు. కానీ దిగుని ల్యాండ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ పాటించాలి. ఎలా అయింది అది? యాక్చువల్గా కంది అనేది ఫోటో సెన్సిటివ్ ప్రాబ్లం. అది ఎప్పుడు జూన్లో వేసినా కానీ జనవరికి వస్తుంది, సెప్టెంబర్ వేసినా కానీ జనవరి 12 వస్తుంది. కాబట్టి పంట కాలం తగ్గిపోతుంది. కాబట్టి మనం విత్తనం మొదలు పెంచేసి మనం మామూలుగా లైన్ సోయింగ్ చేస్తారా, లేకుంటే లైన్ సోయింగ్ ప్యూర్ క్రాప్ అయితే మామూలుగా దాని గది అంటారు. ప్లాంట్ టు ప్లాంట్ స్పేసింగ్, రోడ్ టు రోడ్ స్పేసింగ్ తగ్గించేసి మామూలుగా 10 కేజీలకు వేసుకుంటే మనకు పంట పెరగదు. కాబట్టి ఎక్కువ బ్రాంచెస్ వచ్చేదానికి, ఎక్కువ మొక్కలు వచ్చేది చూసుకుంటే మనం ఈల్డ్ కంపైన్ చేయవచ్చు. కాబట్టి అక్కడ వచ్చినప్పుడు మనం న్యాచురల్ పద్ధతులు చేయడం వల్ల ఎందుకు రాకూడదు, ఎందుకు ఇది రాదు, ఎందుకు రైతు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని ఆలోచన చేసి ఒక పిఎంపిఎస్ విధానం అని చెప్పి ప్రీ మాన్సూన్ రైస్ పద్ధతి అంటారు. కానీ హార్టికల్చర్ క్రాప్స్ అది ఎప్పుడైనా కూడా ఏంటంటే మనం వర్షం పరిస్థితులు పడుకోవడానికి ఎక్కువ అంతా కూడా వర్షాధారంగా ఆధారపడేటువంటి చెట్లు అవునా. కానీ వీటిలో మనం ఏం రికమెండ్ చేస్తున్నాం, మీరు కూడా ఫార్మర్స్ చెప్పాల్సింది అంటే ఈ పద్ధతిలో ఒక 25 రకాలు సార్ మనకి ఈజీగా చెప్పారు. 25 రకాలైనటువంటి విత్తనాలని ఎకరాకి 25 నుంచి 30 కేజీలు. మామూలుగా మనం వ్యవసాయ అగ్రికల్చర్ అయితే 200 కేజీలు రికమెండ్ చేస్తాం.
హార్టికల్చర్ మామిడి చెట్ల మధ్యలో అంత 25 నుంచి 30 కేజీల విత్తనం మనం వాడుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.